వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్లో భాగంగా ఫిజికల్ సైన్స్లలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, అదేవిధంగా టాపిక్ వారీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఏరియాస్ ఏంటి, క్వశ్చన్స్ యొక్క స్ట్రాటజీస్ మారుతున్నటువంటి తరుణంలో వీటిని ఏ విధంగా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ఆన్సర్ని ఐడెంటిఫై చేసే క్రమంలో ఏ మెలకువలు పాటించాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము తరంగాలు, ప్రాథమిక భావనలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మొదటగా మనకు బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకోవాలి కాబట్టి ఇవే టెర్మినాలజీ మనకు ఉష్ణం పాఠంలో కానివ్వండి, ధ్వనికి సంబంధించి కానివ్వండి, కాంతి సంబంధించి కానివ్వండి రిపీట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బేసిక్స్ నుంచి మొదలు పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ తరంగం అంటే ఏంటి అనేది గనక మనం గమనిస్తే, ఒక ప్రాంతంలో ఏర్పడినటువంటి అలజడి అక్కడ ఉన్నటువంటి యానకం ద్వారా ముందుకు తీసుకొని పోయేటటువంటి ఒక మెకానిజంనే మనం వేవ్ లేదా తరంగం అనేటటువంటి పేరుతోటి చెప్పుకుంటాం. ఒక బిందువు దగ్గర ఏర్పడినటువంటి అలజడిని మరొక బిందువుకు మోసుకుపోయేటటువంటి మాధ్యమంగా మనకు తరంగాలు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ కేవలం ఒక మీన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మనం చూస్తున్నాం వేవ్ అనేటటువంటి పదాన్ని. దీని ద్వారా శక్తి అనేది ఒక బిందువు నుంచి మరొక బిందువు దగ్గరికి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకొని పోయేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. సో ఈ సందర్భంలో తరంగాల ప్రసారంలో శక్తి అనేది ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కూడా రవాణా చేయబడుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. మరి తరంగం అనేది శక్తిని మోసుకొని పోయేటటువంటి సందర్భంలో అది దేని నుంచి అయితే ప్రసారం అవుతుందో, దేని గుండా ప్రసారం అవుతుందో ఆ మీన్ లేదా యానకం అనేటటువంటి దాన్ని మొత్తంగా ట్రాన్స్పోర్ట్ చేయదు, కేవలం శక్తిని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలో మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే, కొన్ని రకాల తరంగాల ప్రసారంలో యానకం అనేది మనకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి చెప్తాం. దీన్నే మనం మీడియం అనేటటువంటి పేరుతోటి చెప్తాం. సో మీడియం లేదా యానకం, సో ఒక కొత్త పదంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకొని నెక్స్ట్ మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యానకం అంటే ఏంటి అంటే, కణాలు కలిగినటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనము యానకము అని చెప్పేసి చెప్పుకుంటాం. సో పార్టికల్స్ అనేటటువంటివి ఉండాల్సి వస్తుంది. ఈ కణాలకు ఇంకొక ధర్మం ఏంటి అంటే స్థితిస్థాపకత అనే ధర్మం ఉండాల్సి వస్తుంది. సో స్థితిస్థాపకత ధర్మం కలిగినటువంటి కణాలు కలిగినటువంటి ఏ పదార్థాన్నైనా మనము యానకంగా చెప్తాం. ఇక్కడ యానకం అనేది మనకు 3 రకాలుగా కనిపిస్తుంది. ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉండేటటువంటి యానకాలుగా వీటిని మనం చూస్తాం. సో ఇక్కడ ఈ యానకాల యొక్క పాత్ర తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఈ బేసిక్స్ థింగ్స్లో ఒక కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఏంటి అంటే, ఈ రకమైన తరంగ ప్రసారంలో కొన్నిసార్లు యానకపు కణాల యాంత్రిక చలనాల సహాయంతో, అంటే అవి మెకానికల్గా మోషన్లో ఉంటుంది, ఈ మోషన్ ఆధారంగా అంటే చలనం ఆధారంగా శక్తి ప్రసారం అనేది జరుగుతూ ఉంది. మరికొన్నిసార్లు కణాల యాంత్రిక చలనంతో నిమిత్తం లేకుండా శక్తి ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఈ కణాలు అనేవి చలనానికి లోబడి ఆ శక్తిని మోసుకొని పోతాయని చెప్పేసి అంటున్నాం. కొన్నిసార్లు దానితో నిమిత్తం లేకుండా శక్తి ప్రసారం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ యానకం అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా కణాల యొక్క యాంత్రిక చలనం అనేది కొంచెం మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇక కణాలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. తరంగ ప్రసార సమయంలో యానకపు కణాలు కంపన చలనాలు చేస్తాయి అని చెప్తున్నాం. ఆసిలేషన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి కంపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. సో ఈ సందర్భంలో తరంగ ప్రసార సమయంలో యానకంలోని కణాలు వాస్తవంగా తరంగం వెంబడి చలించకుండా వాటి వాస్తవ స్థానం నుండి పైకి, కిందికి లేదా ముందుకు, వెనుకలకు మాత్రమే కదిలేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అంటే ఇక్కడ మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం, ఒక యానకం నుంచి తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో శక్తి మాత్రమే ప్రసారం అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఆ యానకం అనేది తరంగం వెంబడి ప్రసారం అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాం. సో ఈ సందర్భంలో కణాలు ఏం చేస్తాయి, యానకంలోని కణాలు కొన్ని సందర్భాలలో పైకి కిందికి కదిలేటటువంటి ప్రయత్నం చేస్తాయి.
ఇంకొన్ని సందర్భాలలో ముందుకు వెనుకకు కదిలేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ తరంగాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకుపోయేటటువంటి సందర్భంలో ఇక్కడ తరంగం ప్రసారం అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే శక్తి ప్రసారం అవుతుంది. సో యానకం గుండా తరంగం ప్రసారం జరుగుతుంది. తరంగం అనేది శక్తిని మూసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇవి మనకు దీంట్లో ఉన్నటువంటి బేసిక్ థింగ్స్. ఈ సందర్భంలో యానకంలో ఉన్నటువంటి కణాలు ఏ ప్రక్రియలకు లోనవుతాయంటే కంపన చలనానికి లోనవుతాయి అని చెప్పేసి చెప్తాం. సో అలా కంపించేటటువంటి సందర్భంలో అది పైకి కిందికి కంపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ముందుకు వెనుకకు చలించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది మరికొన్ని సందర్భాలలో. సో ఇక్కడ ఈ యానకంలోని కణాల యొక్క కంపన చలనాలను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ తరంగాలను రెండు రకాలైనటువంటి తరంగాలుగా మనం విభజించుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కణాల యొక్క కంపన చలనం అనేది ఒకటి క్రైటీరియా అవుతుంది. మోరోవర్ ఒక తరంగం ప్రసారం జరిగేటటువంటి సందర్భంలో యానకం అవసరమా లేదా అనేటటువంటిది కూడా ఒక క్రైటీరియాగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ యానకం యొక్క ఆవశ్యకతను గనక బేరీజు వేసుకుంటే మనం తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించుకునే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మొదటిది యాంత్రిక తరంగాలు కాగా మరొకటి విద్యుదయస్కాంత తరంగాలు. సో ఇక్కడ యాంత్రిక తరంగాలనే మనము మెకానికల్ వేవ్స్ అంటాం. విద్యుదయస్కాంత తరంగాలను ఎలక్ట్రో మెకానికల్ వేవ్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాం. సో ఇక్కడ మెకానికల్ వేవ్స్కేమో ఖచ్చితంగా యానకం అనేది అవసరం అవుతుంది. ఈ విద్యుదయస్కాంత తరంగాలకు యానకంతో నిమిత్తం లేకుండా తరంగ ప్రసారం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వేటిలలో అయితే యానకంతో నిమిత్తం లేకుండా తరంగ ప్రసారం జరుగుతుందో దాన్ని విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. ఏ తరంగాలు ప్రసారం కావడానికి ఖచ్చితంగా యానకం అవసరం అవుతుందో అలాంటి తరంగాలను మనము యాంత్రిక తరంగాలుగా చెప్తాం, మెకానికల్ వేవ్స్ అంటాం. సో ఇక్కడ యాంత్రిక తరంగాలకు సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరంగ ప్రసారానికి ఖచ్చితంగా యానకం అవసరం అయితే అటువంటి తరంగాలను మనము యాంత్రిక తరంగాలుగా వర్గీకరించుకుంటాం. సో ఇక్కడ యాంత్రిక తరంగాలకు ఉదాహరణలు కనుక మనం చూస్తే ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే ధ్వని తరంగాలు సౌండ్ వేవ్స్ అంటాం, భూకంప తరంగాలు సీస్మిక్ వేవ్స్ అంటాం, భూ వాతావరణంలో ఉష్ణ ప్రసారం అనేది వీటికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం చెప్తాం. ఇక్కడ ధ్వని తరంగాలు కావచ్చు, భూకంప తరంగాలు కావచ్చు, అదేవిధంగా ఉష్ణ ప్రసారం అయ్యేటటువంటి సందర్భంగా ఖచ్చితంగా యానకం ఉంటేనే ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రసారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి మీద గనక మనం గమనిస్తే మరి చంద్రుడి మీద వాతావరణం లేదు అని మరి వాతావరణం అంటే ఏంటి? దీంట్లో గాలి కణాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ గాలి కణాలు అనేవి చంద్రుడి మీద లేదు కాబట్టి ఆ సందర్భంలో చంద్రుడి మీద ధ్వని తరంగాలు ప్రసారం అవుతాయా అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పవచ్చు యానకము అవసరం అయితేనే వాటిని మనం యాంత్రిక తరంగాలు అంటున్నాము. యాంత్రిక తరంగాలకు ఉదాహరణగా ధ్వని తరంగాలు చెప్తున్నాం కాబట్టి మరి వాతావరణం లేనటువంటి చంద్రుడి మీద ధ్వని తరంగాలు ప్రసారం అవుతాయా అంటే లేదు అనేటటువంటి ఆన్సర్ని మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సో ఇలా ఒక సహేతుకమైనటువంటి కారణం ఉన్న దగ్గర మనము అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ చంద్రుడి మీద ధ్వని తరంగాలు ప్రసారం కావు అని అసెర్షన్లో ఇస్తాడు. దీనికి రీజన్ ఏంటి అంటే చంద్రుడి మీద యానకం లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి అక్కడ ఈ స్టేట్మెంట్ అయినా ఉండవచ్చు, లేదా ధ్వని తరంగాలు అనేవి యాంత్రిక తరంగాల రకానికి చెందినవి అనేటటువంటి రీజన్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? చంద్రుడి మీద ధ్వని తరంగాలు ప్రసారం కావు. మరి ఆ సందర్భంలో దానికి సరిపోయేటటువంటి రీజన్ అనేటటువంటి స్టేట్మెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే మనము అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్ దీనికి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఆ కోణంలో మనం వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఓకే ఉన్నాయా లేవా, కరెక్ట్ ఉన్నాయా లేవా, అండ్ అసర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా, ఈ రెండు కోణాలతోటి ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటటువంటి శక్తిని సంపాదించుకునే అవకాశం ఉంది. సో అలా మనకు ధ్వని తరంగాలు కావచ్చు, భూకంప తరంగాలు కావచ్చు, భూ వాతావరణంలో ఉష్ణ ప్రసారము. ఎందుకు భూ వాతావరణంలో ఉష్ణ ప్రసారం అంటున్నాము అంటే విశ్వంలో ఉష్ణ ప్రసారం అనేది యానకంతో నిమిత్తం లేకుండా వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఒక కీ స్ట్రాటజీగా మనం చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఉష్ణ ప్రసారము
భూ వాతావరణంలో ప్రసారం అవుతుంది, భూ వాతావరణం వెలుపల కూడా ప్రసారం అవుతుంది. కాబట్టి ఈ రెండు సందర్భాలలో ఈ తరంగాలు కొన్ని సందర్భాలలో యాంత్రిక తరంగ స్వభావాన్ని కలిగి ఉంటే భూ వాతావరణం వెలుపల విద్యుదయస్కాంత తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కీ డిఫరెన్సెస్ కూడా మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడంలో ఒక కీ రోల్ పోషించేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి. వీటినే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా మనం చెప్తాం. ముఖ్యంగా చూస్తే మానవాళికి గరిష్టమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వడంలో విద్యుదయస్కాంత తరంగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. యాంత్రిక తరంగాలు కూడా మనిషికి దృష్టి జ్ఞానాన్ని కావచ్చు, వినికిడి జ్ఞానాన్ని కావచ్చు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఆ కోణంలో విద్యుదయస్కాంత తరంగాలు సమాచార ప్రసారాలలోనూ అదేవిధంగా వైద్యపరమైనటువంటి ఉపయోగాలలో కూడా విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి కణాలుగా ఇవి మనకు కనిపిస్తాయి. మోరోవర్ యానకం అవసరం లేకుండానే ప్రసారం అయ్యేటటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. సో విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి ఏమేమి విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయో ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక వేవ్కి మరొక వేవ్కి మధ్యలో చాలా దగ్గర దూరం అనేది కనిపిస్తూ ఉంది స్టార్టింగ్ పొజిషన్లో. దీనికి ఇటువైపు వస్తున్న కొద్దీ ఆ తరంగాల మధ్యలో వచ్చేటటువంటి దూరం పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మొదటగా వీటికి సంబంధించినటువంటి పదజాలాన్ని మాత్రమే మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పేర్కొనాల్సినటువంటి విద్యుదయస్కాంత తరంగా గామా వికిరణాలను మనం చెప్తాం. ఇక్కడ కేంద్రక శక్తికి సంబంధించి చూస్తే రేడియోధార్మిక పదార్థాల యొక్క కేంద్రకం నుంచి వెలువడేటటువంటి శక్తి గామా వికిరణాలుగా వెలువడుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇవి మనకు రేడియేషన్ శస్త్రచికిత్సలలో అమితంగా ఉపయోగపడుతున్నటువంటి అంశాలుగా కనిపిస్తాయి. అంటే క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలో కూడా దీన్ని మనం వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మొదటగా చెప్పుకోవాల్సింది గామా వికిరణాలు. దీనికి అత్యధికమైనటువంటి శక్తి ఉంటుంది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. గామా వికిరణాల నుంచి ఇటువైపు వస్తున్న కొద్దీ శక్తి అనేది తగ్గుతూ పోతుందనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గామా వికిరణాల తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఎక్స్ వికిరణాలుగా మనం చెప్తున్నాం. ఎక్స్రే తీయడంలో కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలో కూడా మనకు ఎక్స్రే యొక్క ఉపయోగాలు గరిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీంట్లో కఠినమైనటువంటి ఎక్స్ కిరణాలు ఉన్నాయి, అదేవిధంగా సున్నితమైనటువంటి ఎక్స్ కిరణాలు కూడా మనకు ఉన్నాయి. కఠినమైనటువంటి ఎక్స్ కిరణాలకు కనుక తరచుగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వీటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత మనం చెప్పాల్సింది అల్ట్రా వయలెట్ రేస్. వీటిని మనము యూవీ రేస్గా మనం చెప్తాం. సూర్యుడి యొక్క వికిరణాల నుంచి వచ్చేటటువంటి తరంగాలుగా మనకు యూవీ రేస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఇళ్లలో వాడేటటువంటి లైట్స్ నుంచి కూడా మనకు యూవీ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటి తర్వాత మనం చూడాల్సింది విజిబుల్ లైట్. దీన్నే మనము దృశ్యకాంతిగా చెప్తాం. సో మానవుడికి మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం, దృష్టి జ్ఞానాన్ని కల్పించడంలో ఉపయోగపడేటటువంటి తరంగాలుగా మనకు ఈ దృశ్యకాంతి విజిబుల్ లైట్ అనేది కనిపిస్తుంది. విజిబుల్ లైట్కి అవతల ఉన్నటువంటి గామా రేస్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, అల్ట్రావైలెట్ రేస్ కావచ్చు, వీటిని మన కన్ను గుర్తించలేదు. కాబట్టి వీటిని మనము ఇన్విజిబుల్ రేస్గా మనం చెప్తాం. అదేవిధంగా దృశ్యకాంతికి యువతల వైపు ఉన్నటువంటి తరంగాన్ని కూడా కన్ను గుర్తించజాలదు. ఓన్లీ విజిబుల్ రేస్ రేంజ్లో ఉన్నటువంటి తరంగాలు లేదా కాంతిని మాత్రమే మనము పరిశీలించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు అది కనిపిస్తుంది, మిగతావి కనిపించదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మనం చూడాల్సింది ఇన్ఫ్రారెడ్. వీటిని మనము పరారుణ వికిరణాలు అంటాం. సో రిమోట్లలో ఉన్నటువంటి తరంగాలుగా మనకు ఇన్ఫ్రారెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నైట్ విజన్ గ్లాసెస్లో పనిచేసేటటువంటి తరంగాలుగా పరారుణ వికిరణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి కూడా కంటికి కనబడనటువంటి అదృశ్య వికిరణాలు, ఇన్విజిబుల్ రేస్గా మనం చెప్తాం. దీని తర్వాత మైక్రోవేవ్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము సూక్ష్మ తరంగాలు అంటాం. ఈ సూక్ష్మ తరంగాల సహాయంతో మైక్రోవేవ్ ఓవెన్స్ అనేటటువంటివి పనిచేస్తాయి. సో దీని ద్వారా చల్లగా ఉన్నటువంటి పదార్థాలను వీటిలో ఉంచి పదార్థాలను వెచ్చబరిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ముఖ్యంగా సూక్ష్మ తరంగాలు అనేటటువంటివి ఆయా పదార్థాలలో ఉన్నటువంటి నీటి అణువులను కంపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి.
అలా కంపింప చేసినప్పుడు దాంట్లో ఇంటర్నల్గా ఉష్ణం వెలువడుతుంది కాబట్టి పదార్థాలు వేడెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మనకు ఇక్కడ ఒక ఎసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్ అనేది చల్లగా ఉన్న పదార్థాలను వెచ్చబరుస్తుంది అనేటటువంటి అంశాన్ని అసెర్షన్లో ఇచ్చారని చెప్పేసి మనం అనుకుందాం. మరి దీనికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి అంటే ఈ సూక్ష్మ తరంగాలు పదార్థాలలో ఉన్నటువంటి నీటి అణువులను లేదా నీటి కణాలను కంపింప చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇది అక్యురేట్ రీజన్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకొక రీజన్ లేదు. సో ఈ సందర్భంలో ఇక్కడ అసెర్షన్ అండ్ రీజనింగ్లో ఈ రెండు స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నప్పుడు ఏఆర్లు సరి అయినవి అని, ఆర్ అనేది ఏకు సరైనటువంటి వివరణ అనేటటువంటి సమాధానాన్ని ఇక్కడ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇది తప్పించి ఇంకొక పదజాలం మనకు అక్కడ కనిపించింది అనుకోండి, అక్కడ ఇన్వాలిడ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక సూక్ష్మ తరంగాల తర్వాత మనం చెప్పుకోవాల్సింది రేడియో తరంగాల గురించి. సో ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం గామా వికిరణాలన్నిటికీ శక్తి అధికంగా ఉంటుంది. గామా కిరణాల నుంచి ఇటువైపు వస్తున్న కొద్దీ వాటి యొక్క శక్తి తగ్గుతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అలా చూస్తే గామా వికిరణాలతో కంపేర్ చేస్తే రేడియో వేవ్స్ యొక్క శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని గరిష్టంగా మనము సమాచార ప్రసారాలలో వినియోగిస్తాం. అలా సమాచార ప్రసారాలలో ఉపయోగించేటటువంటి తరంగాలు అన్నప్పుడు రేడియో తరంగాలని, ఓవెన్లలో ఉపయోగించేటటువంటి తరంగాలు సూక్ష్మ తరంగాలని, నైట్ విజన్ గ్లాసెస్లలో ఉండేటటువంటివి పరారణ వికిరణాలని, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఉపయోగాలన్నీ ఒక లిస్టులో, తరంగాల యొక్క పేర్లన్నీ మరొక లిస్టులో ఇచ్చిన తర్వాత అక్కడ సరిగా జతపరచమనేటటువంటి కోణం ఒకటి కనిపిస్తుంది. లేదా ఉపయోగం ఆధారంగా తరంగాలలో సరైనటువంటి జతను గుర్తించండి అనే కోణంలో ఇక్కడ సమాచార ప్రసారము అని చెప్పి రేడియో తరంగం అంటాం. అదేవిధంగా ఓవెన్లలో ఇక్కడ మనము సూక్ష్మ తరంగాలు అనుకుంటున్నాం. దృష్టి జ్ఞానాన్ని కల్పించేటటువంటిది మనకు విజిబుల్ రేస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ విధంగా మనకు జతలుగా ఇచ్చి ఈ జతలలో సరైన వాటిని గుర్తించండి లేదా సరికాని వాటిని గుర్తించండి అని చెప్పేసి చెప్తాడు. అంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు బేసిక్ కాన్సెప్ట్సే, కానీ దాన్ని వాడుకునేటటువంటి విధానం కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటున్నటువంటి పరిస్థితులలో మనము కాన్సెప్ట్స్ మీదనే ప్రధానంగా దృష్టి సారించాల్సి వస్తుంది. సో గామా వికిరణాలను వైద్యపరమైనటువంటి అంశాలలో భాగంగా వాడుతున్నాం. ఎక్స్ కిరణాలను కూడా వైద్యపరమైనటువంటి అంశాలలో భాగంగా వాడుతున్నాం. అల్ట్రావైలెట్ వికిరణాలు ఇవి మనకు ఉదయం పూట చిన్నపిల్లలకు జాండీస్ లాంటివి వచ్చినప్పుడు ఎండలో ఉంచడం ద్వారా వారిలో విటమిన్స్ ప్రేరేపించబడతాయని చెప్పేసి, తద్వారా అది తగ్గుముఖం పడుతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. సో అలా మనకు యూవీ రేస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దృశ్య వికిరణాలు, పరారణ వికిరణాలు, సూక్ష్మ వికిరణాలు, అదేవిధంగా రేడియో వేవ్స్, ఇవన్నీ కూడా మనకు విద్యుదయస్కాంత తరంగాలుగా కనిపిస్తూ ఉంటాయి. సో శక్తిపరంగా చూస్తే రేడియో వేవ్స్కి మిగిలిన వాటన్నిటికంటే తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో శక్తి ఆధారంగా వీటిని ఆరోహణ క్రమంలో కానివ్వండి, అవరోహణ క్రమంలో కానివ్వండి అమర్చండి అనే కోణంలో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ కోణంలో చూసుకుంటే వరుస క్రమాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే ఇక్కడ ఏది ఎక్కువ తక్కువ అనే విషయాలలో మనకు క్లారిటీ వస్తుంది. గామా అన్నిటికంటే అత్యధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటే రేడియో తరంగాలు మనకు అత్యంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వరుస క్రమాన్ని గామా, ఎక్స్రేస్, యూవీ రేస్, దృశ్య వికిరణాలు, పరారుణ, సూక్ష్మ తరంగాలు, అదేవిధంగా రేడియో తరంగాలు, ఈ వరుస క్రమాన్ని గుర్తుంచుకుంటే ఆర్డర్ని ఎలా అయినా మనము ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయాల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ శూన్యం గుండా ఉష్ణ వికిరణాల ప్రసారము, ఇంత క్రితం మనం చెప్పుకున్నప్పుడు యాంత్రిక తరంగాలకు సంబంధించి భూ వాతావరణంలో ఉష్ణ ప్రసారం అనేది యాంత్రిక తరంగాల రూపంలో వస్తుందనుకున్నాం. ఇప్పుడు శూన్యం గుండా ఉష్ణం ప్రసారించేటటువంటి సందర్భంలో ఇది ఉష్ణ వికిరణాల రూపంలో ప్రసారం అవుతుంది. ఈ సందర్భంలో వాటిని మనము విద్యుదయస్కాంత తరంగాలుగా సూర్యుని నుండి భూమికి సూర్యరశ్మి చేరడము, అతినీల లోహిత కిరణాలు, పరారణ వికిరణాలు, సూక్ష్మ తరంగాలు, రేడియో తరంగాలు, ఇవన్నీ కూడా మనకు విద్యుదయస్కాంత తరంగాల యొక్క ఉదాహరణలుగా మనం చెప్తూ ఉన్నాం. సో వీటికి ఉన్నటువంటి మరొక కామన్ ప్రాపర్టీని ఇక్కడే ఒక మాట అనేసుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే ఇవన్నీ కూడా కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలన్నీ కూడా
కాంతి వేగానికి సమానమైనటువంటి వేగంతో ప్రయాణిస్తాయి. మరి కాంతి యొక్క వేగం ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ చెప్తాం. అంటే ఒక సెకండ్కి 3 × 10⁸ మీటర్స్ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలన్నీ కూడా ఇదే రకమైనటువంటి వేగాలతో ప్రయాణిస్తాయి. కానీ ఈ యాంత్రిక తరంగాల విషయంలో ఇలాంటి సారూప్యత అనేది ఉండదు. అంటే ఇక్కడ యాంత్రిక తరంగాలలో అవి ప్రయాణించాలంటే యానకం ఉండాలి కాబట్టి యానకం యొక్క స్వభావాన్ని బట్టి వాటి యొక్క వేగం అనేది మారుతుంది. కానీ యాంత్రిక తరంగాలకు మాత్రం అలాంటి భేదమేమీ ఉండదు. అన్నీ కూడా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ రేడియో తరంగాల యొక్క వేగం ఎంత అని కానీ సూక్ష్మ తరంగాల యొక్క వేగం ఎంత అని కానీ క్వశ్చన్లలో అడిగేందుకు అవకాశం అనేది పెద్దగా ఉండదు. ఎందుకంటే కామన్ పాయింట్ అన్నిటి యొక్క వేగం కూడా కాంతి వేగానికి సమానం. దీన్నే మనం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్గా మనం చెప్తాం. నెక్స్ట్ మనం చూడాల్సినటువంటివి ఇంత క్రితం మాట్లాడుకున్నవి యాంత్రిక తరంగాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు అయితే మనకి ఇక్కడ మరొక రకమైనటువంటి తరంగము ద్రవ్య తరంగము. దీన్నే మనం మ్యాటర్ వేవ్స్గా మనం చెప్తాం. కోర్స్ ప్రస్తుతము ఇవి వినియోగంలోకి వస్తున్నటువంటి తరంగాలుగా మనం చెప్తాం. ఇవి ముఖ్యంగా చూస్తే క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ భౌతిక శాస్త్రంలో ఇవి అధికంగా మనకు ఉపయోగంలోకి వచ్చేటటువంటి అంశాలు. క్వాంటమ్ ఫిజిక్స్లో కానివ్వండి, క్వాంటమ్ మెకానిక్స్లో కానివ్వండి. ఇక్కడ మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రం అనేటటువంటి పరిభాషగా చెప్తున్నాం. సో ఇలా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటి అంశాలలో మనకు ద్రవ్య తరంగాలు అనేవి అత్యంత కీలకమైనటువంటి తరంగాలుగా మనం చెప్తున్నాం. సో ఇక్కడ మరొక రకమైనటువంటి విభజనను గనక చూసుకుంటే తరంగాలకు సంబంధించి యానకంతో నిమిత్తం ఉన్నటువంటి తరంగాలనేమో యాంత్రిక తరంగాలన్నాం. యానకంతో నిమిత్తం లేకుండా ప్రసారించేటటువంటి తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలన్నాం. ఆ సందర్భంలో యానకంలో కణాలకు కొన్ని రకాలైనటువంటి కంపన చలనాలు చేస్తాయని చెప్పేసి అనుకున్నాం. ఈ కంపన చలనాల ఆధారంగా తరంగాలను మరొక 2 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. వాటిలలో మొదటిదిగా మనము తిర్యక్ తరంగం అనేటటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నాం. రెండవ రకంగా అనుదైర్ఘ్య తరంగాన్ని చెప్తున్నాం. సో తిర్యక్ తరంగాలనే ట్రాన్స్వర్సల్ వేవ్స్ అంటాం. అనుదైర్ఘ్య తరంగాలను లాంజిట్యూడినల్ వేవ్స్గా మనం చెప్పుకుంటాం. సో అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో ఈ కణాల యొక్క కంపన చలనాలు పైకి కిందికి ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. అంటే పై దిశలో కింది దిశలో కదులుతూ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఇంకొన్ని సందర్భాలలో ముందుకు వెనుకకు కదులుతాయని చెప్పేసి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ పిక్చర్ కనుక గమనించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది యానకంలోని కణాల యొక్క స్థిర స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అనుకుందాం. అంటే యానకంలో తరంగం ప్రసారం కానటువంటి సందర్భంలో మనకు ఈ యానకం యొక్క కణాలన్నీ నిశ్చల స్థితిలో ఉంటాయి. ఆ నిశ్చల స్థితిని ఈ లైన్ రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో కణాలన్నీ కూడా పై దిశలోను మరియు కింది దిశలోను కదిలేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ సందర్భంలో దీనిని మనము తిర్యక్ తరంగాలుగా మనం చెప్తాం. ఇంకొన్ని సందర్భాలలో కణాలు చూడండి, ఇక్కడ బ్లాక్ లైన్ అనేది యానకం యొక్క కణాల నిశ్చల స్థితిని చెప్తుందని చెప్పేసి అనుకున్నాం. సో తరంగ ప్రసారం కానప్పుడు ఈ బ్లాక్ లైన్ ఎలా ఉందో అలా కణాలన్నీ నిశ్చల స్థితిలో ఉంటాయి. ఇక్కడ తరంగం ప్రసారం అవుతున్నటువంటి సందర్భంలో ముందున్న కణము ఆ తరంగం యొక్క శక్తిని గ్రహించి దాని ముందున్న కణానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలా ఒక కణము దాని ముందున్న కణానికి, తర్వాత ఆ కణం దాని ముందున్న కణానికి, ఇలా ముందుకు వెనుకకు ఈ కణాల యొక్క కదలిక ఉంటే దాన్ని మనము అనుదైర్ఘ్య తరంగంగా మనం చెప్పుకుంటాం. సో నీళ్ళ మీద ఏదన్నా రాయి వేసినప్పుడు దాంట్లో ఏర్పడేటటువంటి అలలను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అవి పైకి కిందికి కదిలేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి నీళ్ళ మీద ఏర్పడేటటువంటి అలలను మనము తిర్యక్ తరంగాలుగా చెప్తాం. ఒక స్ప్రింగ్లో గనక దాన్ని నొక్కి వదిలేసినట్లయితే ఆ స్ప్రింగ్లో ఉన్నటువంటి రింగ్స్ అన్నీ కూడా ఇలా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు లేదా లాంజిట్యూడినల్ వేవ్స్గా మనం చెప్తాం. సో అలా యానకంలో కణాల చలనం ఆధారంగా ఇక్కడ మనము తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలను డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, తిర్యక్ తరంగం అంటే ఏంటో చూద్దాం. యానకం గుండా తరంగం ప్రసారం అయ్యేటటువంటి సమయంలో యానకపు కణాలు తరంగ చలనం దిశకు లంబంగా, అంటే పైకి కిందికి ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో, పైకి కిందికి కదిలేటటువంటి సందర్భంలో
ఆ రకమైనటువంటి తరంగాలను మనం తిర్యక్ తరంగాలుగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ తరంగం ప్రసారం అవుతోంది, కణాలన్నీ ఎగువ దిశకు ప్రయాణిస్తూ ఉంటాయి, అదేవిధంగా దిగువ దశలో కదులుతూ ఉంటాయి, ప్రయాణం కాదు కదులుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తాం. సో ఈ రకమైనటువంటి తరంగ ప్రసారం కనుక ఉన్నట్లయితే దాన్ని మనము తిర్యక్ తరంగాలుగా చెప్తాం. ఇక్కడ తరంగం అనేది ముందు దిశలో వెళ్తూ ఉంటే దీనికి లంబంగా అంటే పై దిశలో మరియు దిగువ దిశలో కణాల యొక్క చలనం ఉంది కాబట్టి ఈ సందర్భంలో దీన్ని మనము తిర్యక్ తరంగాలుగా చెప్తాం. తిర్యక్ తరంగాలకు ఉదాహరణలు కనుక మనం గమనిస్తే నీటి తరంగాలు లేదా నీటి మీద ఏర్పడేటటువంటి అలల వంటి తరంగాలను మనం తిర్యక్ తరంగాలుగా చెప్తాం. అదేవిధంగా చర్మపు వాయిద్యాలు ఇవన్నీ మనకు తెలిసినవే, వీటిని మనము తోలు వాయిద్యాలు అంటాం చూడండి. సో వీటిలలో ధ్వని తరంగాలు అనేటటువంటివి పుట్టేటటువంటి క్రమంలో తిర్యక్ తరంగాలుగానే ప్రసారం అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సపోజ్ ఇక్కడ మనకు తీగ వాయిద్యాలలో కూడా ధ్వని ఇదే విధంగా ప్రసరిస్తుంది. వీణ కావచ్చు, వయోలిన్ కావచ్చు, వీటిలలో వాటిని మనం తీగ వాయిద్యాలు అని చెప్పేసి అంటాం. దాంట్లో తీగని మీటినప్పుడు అది పైకి కిందికి కదులుతూ మనకు తిర్యక్ తరంగాలుగా ధ్వని తరంగాలను వెలువరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక చర్మపు వాయిద్యాలు అంటే డప్పు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో వెలువడేటటువంటి ధ్వని తరంగాలు తిర్యక్ తరంగాలుగా వెలువడేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి సందర్భంలో కణాల యొక్క కంపనాలు ఎలా ఉంటాయంటే పై దిశలోను కింది దిశలోను ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ సందర్భంలో ఈ తరంగాలు వేటిని ఏర్పరుస్తాయి అనే కోణంలో కూడా మనకు క్వశ్చన్ అడిగేందుకు అవకాశం అనేది ఉంది. సో దీంట్లో చూసుకుంటే ఎగువ దిశలో కదిలేటటువంటి ఈ కణాలు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనము శృంగము అనేటటువంటి పేరుతోటి చెప్తాం. దీన్నే క్రస్ట్ అంటున్నాం. అదేవిధంగా దిగువ దిశలో కణాలు కదిలేటటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ని మనము ట్రఫ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. సో దీన్నే తెలుగులో అయితే ద్రోణి అనేటటువంటి పదంగా చెప్తాం. సో తిర్యక్ తరంగాలు ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో దాంట్లో ఏర్పడేటటువంటి దృగ్విషయాలు ఏంటివి అన్నప్పుడు శృంగము మరియు ద్రోణి అని చెప్తాం. సో ఏ ఏ తరంగాలలో ప్రసారం అయ్యేటప్పుడు శృంగము ద్రోణులు ఏర్పడతాయి అంటే ఇంత క్రితం చెప్పుకున్నటువంటి నీటి తరంగాల ప్రసారంలో, చర్మపు వాయిద్యాలలో ఏర్పడేటటువంటి ధ్వని తరంగాలలో, తీగ వాయిద్యాలలో ఏర్పడేటటువంటి ధ్వని తరంగాలు, వీటన్నింటిలలో శృంగము మరియు ద్రోణి అనేటటువంటివి కనిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అలా మనకు శృంగము మరియు ద్రోణి అనేది కనిపిస్తుంది. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శృంగము అనేటటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో కణాల యొక్క సాంద్రత అధికంగా ఉంటుందండి. అంటే ఇక్కడ కణాల యొక్క ఐడెంటిటీ అనేది శృంగంలో కనిపిస్తే మనకు ద్రోణి విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో కణాలు అనేవి కనిపించవు. ఇన్స్టెడ్ ఇలా మనకు కనిపిస్తుంటే బోలుగా కనిపిస్తుంది చూడండి, ఇలా బోలుగా ఉండేటటువంటి ఈ పార్ట్ని మనము ద్రోణిగా మనం చెప్తాం. సో శృంగంలో మాత్రమే కణాల యొక్క సాంద్రత అనేది కనిపిస్తుంది, ద్రోణిలో సాంద్రత అనేది కనిపించదు. ఇది కూడా మనకు ఒక కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. సో ఇలా మనకు తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలలో తరంగాలు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి రకాలు ఏంటి, మరి వీటికి సంబంధించినటువంటి అంశాలలో మనకు రాబోయేటటువంటి క్లాసులలో ఇవి ఒక హెల్పింగ్ టాపిక్స్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి దీని ఆధారంగానే మనము ఉష్ణం అనేటటువంటి టాపిక్ని కానివ్వండి, అదేవిధంగా మనకు కాంతి అనేది ధ్వని అనేది కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, ధన్యవాదాలు.